హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డే 37 వెయిట్ లాస్ వర్కౌట్ విత్ మీ. సో ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్ని ఎలా బర్న్ చేయాలి, కోర్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలో సింపుల్ ఎక్సర్సైజ్తో చేద్దాం. సో ఈరోజు నేను 37th డే వర్కౌట్ ప్లాన్ చేస్తున్నాను. మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఆల్రెడీ 36 డేస్ వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేశాను. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక మీరు స్టార్టింగ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మండే డే 1 స్టార్ట్ చేస్తే మళ్ళీ వెడ్నెస్డే డే 1 చేయండి, ట్యూస్డే డే 2 చేస్తే మళ్ళీ థర్స్డే డే 2 చేయండి. ఇట్లా ఆల్టర్నేట్ డేస్ కనుక మీరు వర్కౌట్స్ రిపీట్ చేస్తే ఒక 3 to 4 వీక్స్ కనుక చేయగలిగితే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీ బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ వార్మప్ నెక్ రొటేషన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్. సో మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని, మీ హ్యాండ్స్ని హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని స్లోగా నెక్ని రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేయండి. ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్. స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12. Next, arm swings. Start. 1 2 3, slower. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. నెక్స్ట్, లెగ్ స్వింగ్స్. సో మీరు లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని, లేదంటే డోర్ సపోర్ట్ తీసుకొని లెగ్ని ఇట్లా 90 degrees లిఫ్ట్ చేసి మొత్తం హిప్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు మూవ్ చేయండి. 2, నీ మూవ్ చేయకూడదు. 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్, alternate leg. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇప్పుడు మనం వార్మప్ కంప్లీట్ చేసాం, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ఆల్రెడీ ఇప్పుడు చేసే వర్కౌట్ ప్రీవియస్ వీడియోలో చేసిందే. మనం వర్కౌట్స్ రిపీట్ చేస్తుంటేనే మన వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్. కానీ మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉన్నా, లేకపోతే హెవీ వెయిట్ ఉన్నా, వర్కౌట్ చేయడం కష్టంగా అనిపించిన దీన్ని నేను చిన్న మోడిఫికేషన్ చేశాను. యాక్చువల్ వర్కౌట్ చూపిస్తాను, మోడిఫైడ్ వర్కౌట్ చూపిస్తాను. సో హ్యాండ్స్ ఇట్లా ప్లేస్ చేసుకొని ఆల్టర్నేట్ లెగ్, లెఫ్ట్ అండ్ రైట్. సో రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్. మీరు మ్యాక్సిమం లెగ్ని ఎక్కువ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అప్పర్ బాడీని ఇట్లా ఎదరికి బెండ్ చేయొద్దు, ఇట్లా పైకి ఉండాలి, ఇట్లా చేయాలి.
కానీ మీరు కంప్లీట్ బిగినర్ అయ్యండి, ఒబెస్ కేటగిరీలో ఉండి హెవీ వెయిట్ ఉంటే దీని మోడిఫికేషన్ ఏంటంటే ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో కొంచెం హెవీగా పెట్టుకొని ఓన్లీ లెగ్ని మూవ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో మీరు లెగ్ని ఇట్లా పైకి లిఫ్ట్ చేసినప్పుడు క్రాస్గా పెట్టాలి, అంటే ఇక్కడ దాకా తీసుకురావడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్ ఇట్లా పట్టుకున్నారనుకో, ఇట్లా 1 2 అట్లా. మీకు ఇంత పైకి లిఫ్ట్ చేయలేకపోయినా అట్లీస్ట్ మీరు ఈ హైట్ లిఫ్ట్ చేయగలిగినా సరిపోతుంది. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేశాను, ఈచ్ లెగ్. ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ వేరియేషన్లో బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి. మీరు బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 45 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి సెట్కి మధ్య. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక నేను చూపించినట్టు యాక్చువల్ వేరియేషన్లో వాల్ సపోర్ట్ లేకుండా ఇట్లా చేయండి. ఓకే, ఈచ్ లెగ్ 15 రెపిటేషన్స్ చేసుకోవచ్చు మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే. సో దీన్ని స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్ అంటారు. సో ఇది చేయటం వల్ల మన లోయర్ టమ్మీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సెట్కి మధ్య బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి. లైట్గా వాటర్ సిప్ చేయండి, ఎక్కువగా సిప్ చేయొద్దు. దాహం వేస్తేనే లైట్గా సిప్ చేయండి, జస్ట్ ఒక 10 ml అట్లా. ఎందుకంటే అబ్డామిన్ వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుంటే ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ప్లస్ ఈ మజిల్స్ అవి పట్టేస్తాయి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ సెట్ ఫస్ట్ వేరియేషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో ఫస్ట్ వేరియేషన్లో సెకండ్ సెట్ కంప్లీట్ అయింది. మళ్ళీ అటు ఇటు వాక్ చేయండి. వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ హార్ట్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇట్లా వాక్ చేయటం వల్ల ఆ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక ఇదే వేరియేషన్ని మీరు 3 సెట్స్ చేయొచ్చు. 12 రెపిటేషన్స్ చేయొచ్చు, 15 రెపిటేషన్స్ అయినా చేయొచ్చు. మీరు కంప్లీట్ బిగినర్ అయ్యండి, హెవీ వెయిట్ కేటగిరీలో ఉంటే ఓన్లీ 2 సెట్సే చేయండి. 12 రెపిటేషన్స్ ఈచ్ లెగ్ సైడ్ చేయలేకపోతే అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇప్పుడు బైసైకిల్ క్రంచ్ చేసాం, అంటే లోయర్ టమ్మీని ట్రైన్ చేసాం. ఇప్పుడు సైడ్, ఎందుకంటే మన యాప్స్లో 3 యాప్స్ ఉంటాయి, అప్పర్ యాప్స్, లోయర్ యాప్స్, సైడ్ హాబ్లిక్ క్రంచెస్. సో ఇప్పుడు మనం సైడ్ క్రంచెస్ చేస్తాం. యాక్చువల్గా దీని ఒరిజినల్ ఏంటంటే ఇట్లా 1 2 3 4 ఇలా చేస్తాం. సో దీన్నే మనం వాల్ సపోర్ట్ తీసుకొని సేమ్ ఇందాక ఎట్లా చేసామో అలాగే సైడ్కి 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో మీ సైడ్ క్రంచెస్ ఇన్వాల్వ్ అవుతాయి, ప్యారలల్గా హిప్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే మీరు కంప్లీట్ బిగినర్ అయ్యండి, మీకు బాడీలో ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు ఈ ఎక్సర్సైజెస్ అన్ని చేసేటప్పుడు మీకు మీ పెల్విక్ మజిల్స్ దగ్గర కూడా పడుతుంది, హిప్ దగ్గర కూడా పడుతుంది. సో సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. అటు వాక్ చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయింటే కనుక 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో అటు వాక్ చేసి హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేయండి. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే మీరు ఇదే ఎక్సర్సైజ్ని 3 సెట్స్ చేయొచ్చు. 15 రెపిటేషన్స్ చేయొచ్చు ఈచ్ లెగ్. ఈచ్ సెట్లో 30 సెకండ్స్ బ్రేక్ తీసుకొని చేయొచ్చు. సో మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను నేను. సో మీకు ఏమైనా బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయాలో చెప్తాను. ఓకే, స్టార్ట్. సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ సైడ్ క్రంచ్ ఒరిజినల్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు అప్పర్ బాడీని మరి కిందకి ఇట్లా బెండ్ చేయకుండా జస్ట్ ఇట్లా నొక్కాలంతే. ఇన్ కేస్ మీకు బ్యాక్ మీద పడుతుంది అంటే మీరు రాంగ్ పోస్చర్లో చేస్తున్నారని అర్థం. సో చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా ఎదరికి మూవ్ చేస్తుంటారు, అప్పుడు ఈ బ్యాక్ మీద పడుతుంది. అందుకనే మీకు వాల్ సపోర్ట్ తీసుకొని చేస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ కంప్లీట్ అయింది. బ్రేక్ తీసుకోండి, అటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో ఇప్పుడు మనం 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. ఒకటి ఫస్ట్ స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్ చేసాం, సైడ్ క్రంచ్ చేసాం. ఇప్పుడు అప్పర్ అబ్డామిన్ ట్రైన్ చేయాలి. సో అటు వాక్ చేయండి, దాహం వేస్తే లైట్గా వాటర్ సిప్ చేయండి, ఎక్కువ కాదు, 5 to 10 ml వాటర్ మాత్రం సిప్ చేయండి. 45 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో మీ దగ్గర డంబుల్ ఉంటే డంబుల్ని యూజ్ చేయొచ్చు. నేను వాటర్ బాటిల్ యూజ్ చేస్తున్నాను. సో లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని బాటిల్ని ఇట్లా హోల్డ్ చేసి స్లోగా 1, 2 ఇట్లా పైకి తీసుకెళ్ళినా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇట్లా పైకి తీసుకెళ్ళినా ఇంకా బెటర్. 3, మీకు షోల్డర్ పెయిన్ అట్లా ఉంటే కనుక ఇట్లా స్ట్రైట్గా తీసుకెళ్ళాలి. 4, నీస్ బెండ్ చేయకూడదు. 5, 6, 7, 8, 9,
10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేశాను. మీకు ఇన్ కేస్ షోల్డర్ పెయిన్ అట్లా అనిపిస్తే కనుక 6 to 8 రెపిటేషన్స్ చేయండి. బాటిల్ హోల్డ్ చేయడం మానేసి మీకు ఏమైనా షోల్డర్ పెయిన్ అట్లాంటివి ఉంటే హ్యాండ్స్ ఇట్లా ప్లేస్ చేసుకొని ఇలా కూడా చేయొచ్చు. ఓకే, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. ఓకే, అట్లా అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. సో బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. 45 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. తీసుకొని మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అటు ఇటు వాక్ చేయటం వల్ల. సో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక మీరు ఈచ్ సైడ్ 15 రెపిటేషన్స్ చేయండి. 3 సెట్స్ చేయండి. బేసిక్గా ఏంటంటే మన షోల్డర్స్, మన హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇట్లా కిందకే ఉంటాయి డ్యూ టు గ్రావిటీ వల్ల. సో మనం ఎగెనెస్ట్ గ్రావిటీ వల్ల ఇట్లా పెట్టుకొని చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా పెయిన్స్ వచ్చేస్తాయి అనమాట. ఎగెనెస్ట్ గ్రావిటీ మనం హ్యాండ్స్ ఇలా ప్లేస్ చేస్తాం కదా, దానివల్ల మీకు పెయిన్స్ వస్తాయి. అందువల్ల వాటర్ బాటిల్ లిఫ్ట్ చేయలేకపోతే, డంబుల్ లిఫ్ట్ చేయలేకపోతే అట్లీస్ట్ హ్యాండ్స్ ఇట్లా పెట్టుకుని ఇట్లా అయినా చేయండి. ఓకే, సో ఇప్పుడు థర్డ్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేయబోతున్నాం. సేమ్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం వార్మప్ చేయాలి. సో కూల్ డౌన్ చేయాలి. సో స్టార్టింగ్ వార్మప్ చేసినప్పుడు మనం బాడీని ఫ్లెక్సిబుల్ చేస్తాం. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ స్టిఫ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కూల్ డౌన్లో స్ట్రెచెస్ చేస్తే మీ బాడీ ఫ్రీ అవుతుంది. సో మనం యాప్స్ ట్రైన్ చేసాం కాబట్టి కోబ్రా పోజ్ చేస్తున్నాం. మన యాప్స్ అన్నీ స్టిఫ్ అయిపోతాయి. సో అందువల్ల వాటిని ఫ్రీ చేసుకుంటాం. సో లెగ్స్ మీ హ్యాండ్స్ని చెస్ట్ దగ్గర ప్లేస్ చేసుకొని ఇట్లా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. అప్పుడు మీ యాప్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. హెడ్ని ఇట్లా మూవ్ చేయండి వెనక్కి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెక్స్ట్ చైల్డ్ పోజ్ మొబిలిటీ. ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని అప్పర్ బాడీని ఫ్రంట్కి మూవ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, మన డే 37 వర్కౌట్ కంప్లీట్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.